హలో! వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం తక్కువ ఖర్చుతోనే మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేయడం ఎలాగో చూద్దామా? దీనికోసం ముందుగా మనం నువ్వులు తీసుకోవాలి. నువ్వుల్ని వేడి చేసుకునే ముందు మనం ప్యాన్‌ని బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని అప్పుడు దాంట్లో చూడండి పొగలొస్తున్నాయి. ఇలా పొగలొచ్చినప్పుడే మనం దాంట్లో నువ్వులు వేసి వేయించుకోవాలంట. ఇది అమ్మమ్మ కాలం నాటి చిట్కా అంట. అప్పుడే బావుంటాయంట. ఇప్పుడు మనం నువ్వులేసుకున్న వెంటనే దీన్ని మనం సిమ్‌లో పెట్టేసుకోవాలి స్టవ్‌ని. సిమ్‌లో పెట్టుకొని అలా నెమ్మదిగా వేయిస్తూ ఉండాలంట. నాకు ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ వరకు పట్టిందండి. ఇది నెమ్మదిగా అలా వేయించడానికి. అలా వేయిస్తేనే మనకి టేస్ట్ అనేది వస్తది. మనకి చాలా బావుంటదనమాట. ఈ నువ్వులు మనకి చాలా సంవత్సరాల నుంచి మనం వంటల్లో ఉపయోగిస్తున్నాం. కాకపోతే మనం ఒక్కొక్కసారి నువ్వుల లడ్డు తింటాం. దాంట్లో మళ్ళీ స్వీట్ ఉంటుందని కూడా తినట్లేదు. కాబట్టి ఇలా చేసుకొని తిన్నామనుకోండి, డైలీ ఒక ముద్దలో తింటే మనకి ఐరన్ కూడా ఉంటది. దాంతో ఈ చలికాలంలో మనకి చాలా వేడిగా ఉండాలి. ఈ నువ్వులు తినడం వల్ల కూడా మనకి బాడీలో కొంచెం వేడనేది కూడా వస్తదంట. మనకి హార్ట్‌కి కూడా చాలా మంచిది. మన బోన్స్‌కి, మన డైజెస్టివ్ సిస్టమ్‌కి అన్నిటికి ఈ నువ్వుల పొడనేది చాలా హెల్తీగా ఉపయోగపడతదండి. ఇలా బాగా వేయిస్తూ ఉన్నప్పుడు చూడండి మనకి నువ్వులు సైజ్ అనేది కొంచెం పెరిగినట్టు ఉంటదనమాట. కొంచెం ఉబ్బినట్టు. అలా ఉంటేనే మనకి నువ్వులనేది బాగా ఎగుతాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. నువ్వుల్ని మనం సిమ్‌లో పెట్టుకొనే వేయించుకోవాలి. అప్పుడే మనకి ఆ టేస్ట్, ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. దీనికి మనం అస్సలు ఆయిల్ కూడా వాడమండి. ఎందుకంటే నువ్వులు మనకి ఆల్మోస్ట్ ఆయిల్ ఇస్తది కాబట్టి, మనం సేమ్ ఆ నువ్వులు తీసేసుకొని ఉట్టి దాంట్లోనే మనకి కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలు వేసుకొని, ఎండుమిరపకాయలు మాత్రమే వాడాలండి. పచ్చిమిరపకాయ వాడకూడదు. ఎందుకంటే మనం ఇది చాలా రోజులు స్టోర్ ఉంటది కదా! పచ్చిమిరపకాయ వాడడం వల్ల ఏమవుతదంటే, మనకి కొంచెం పాడవుతదనమాట. మనకి ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల బాగా ఎక్కువ రోజులు నిలవుంటది. ప్లస్ మనకి టేస్ట్ కూడా బావుంటది. మనం నూనె ఏమి వేసుకోకుండా ఆ ప్యాన్‌లో మనకి ఎండుమిరపకాయ ఉన్న తర్వాత మనం ఒక వెల్లుల్లిపాయ కూడా తీసుకోవాలి. నేను క్లిప్ అనేది మిస్ అయిందండి. ఆ వెల్లుల్లిపాయ కూడా వేశాను. దాన్ని నేను వేయించలేదు, ఏం చేయలేదు. ఊరికే దాన్ని తొక్కు తీసి డైరెక్ట్‌గా మనం మిక్సీ పట్టేటప్పుడు అందులో ఏసాననమాట. ఇది వేగుతుంది కదండీ! ఇది వేగిన తర్వాత మనం దీంట్లోకి సాల్ట్ వేయకూడదు. మనం దీంట్లోకి ఉప్పు వేస్తేనే మనకి టేస్ట్ బావుంటుందంట. ఇది మాకు మా అమ్మమ్మ చెప్పింది. అదే నేను ఫాలో అయ్యి మీకు కూడా చెప్తున్నాను. ఈ ఉప్పు కూడా చిన్నది వేయించాలండి. మనం స్టవ్ మీద పెట్టుకొని చిన్న ఉప్పు కూడా వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఈ ఉప్పుని కూడా మనం మిక్సీ జార్‌లో వేసుకొని ఈ వెల్లుల్లిపాయ కూడా చెప్పాను కదండీ! ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి నువ్వుల పొడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది రోజు అన్నంలో ఒక ముద్ద తింటే మనకు చాలా హెల్తీగా ఉంటాము. మనకి ఉన్న కొన్ని సమస్యలు కూడా మనకు తొలగుతాయి.